వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పేది అమ్మ. అవునా? అమ్మ అదే చెప్పేది. ఎక్కువ కష్టాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళే చాలా గొప్పవాళ్ళు. తట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళకు వస్తాయి. కాబట్టి మళ్ళీ అలాంటి మాటలు వింటున్నప్పుడు వాళ్ళ దగ్గర నేను ఒక చిన్న బుక్ తీసుకున్నాను. ఆ బుక్ చాలా పాతదండి, ఎక్కడ చినిగిపోతుందో అని చెప్పి నేను దాన్ని చిన్నగా అట్టగా తయారు చేసి, ఇదండి నేను 10 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఈ బుక్ కొనుక్కున్నానండి. దీని పేరు సూక్తులు. అంటే నాకు ఆ బుక్ చాలా బాగా నచ్చింది. అది చదివినా ఎన్నిసార్లు చదివినా కూడా, మీరు ఎన్నిసార్లు చదివారో నాకు తెలియదు, కానీ నేనైతే దాన్ని ఓ 10-20 సార్లు అయితే చదివానండి. ఎందుకంటే ఒక్కొక్క పదము, అమ్మ ఇచ్చిన ఒక్కొక్క పదము అంతరంగంగా మనం అర్థం చేసుకునే స్థితికి వచ్చేంత వరకు నేను ఆ బుక్ చదువుతూనే ఉన్నానండి. అంటే అంత తొందరగా యోగుల మాటలు అర్థం కావండి మనకి. అందుకని ఇది మనం మామూలు స్థితిలో ఉన్నప్పుడు ఇది అర్థం కాదు, దాని వాల్యూ తెలియదండి. ఎప్పుడైతే మనం ఒక దీక్ష మార్గంలో ఉండి అమ్మవారి ధ్యానం అనేది ఎప్పుడైతే మనం చేసినామో అప్పుడు మన యొక్క మానసిక స్థితి పెరిగినప్పుడు, ఆ బుద్ధి వికసించినప్పుడు, ఆత్మకి దగ్గరైతున్నప్పుడు అమ్మ రాసిన జ్ఞానం అనే పుస్తకం నాకు అర్థమైందండి. శ్వాస అంటే హంస అని చెప్పిందమ్మ. హంస అంటే మనం ఏదో జంతువు అనుకుంటాం, కానీ హంస అంటే శ్వాస. శ్వాస యొక్క గొప్పతనాన్ని మనకు తెలియదండి అమ్మ పరిచయం అయ్యేంత వరకు. అంత గొప్పగా శ్వాసని వర్ణించాలి అమ్మ. ఈ బుక్లో ఉన్నదంతా శ్వాస గురించే ఉందండి. అందుకని శ్వాస చాలా గొప్పది. శ్వాసని ఎవరైతే పట్టుకుంటారో, శ్వాసని ఎవరైతే పట్టుకొని శ్వాసని తన ధ్యాసని ఒకటి చేస్తారో వారు తొందరగా నన్ను చేరుకుంటారు అని కూడా అమ్మ రాయడం జరిగింది. అందుకని ఇంత అద్భుతమైన సంగీతం మీ దగ్గర ఉందండి. అలాగే ఆ పాట పాడిన పాటలో అమ్మ చెప్పిన వాక్కులు ఉన్నాయండి. ఏమని పాడారు? ఇప్పుడు శ్రీకృష్ణుడు మన్ను తిన్నప్పుడు అమ్మ వచ్చి మన్ను తిన్నావా అని అడిగినప్పుడు 14 లోకాలని తన అంతరంగంలో జూయించాడని ఇందాక పాటలో వివరించారు.